రోగాల ఊబిలో ఐటీ ఉద్యోగులు జనరల్గా ఏంటంటే ఈ ఆర్టికల్ నేను అంటే మన V6లో చూశాను. అయితే దానికి సంబంధించి హైదరాబాద్లో చేసిన సర్వేలో 2023-2024లో ఆల్మోస్ట్ 84% ఫ్యాటీ లివర్ తోటి ప్రాబ్లం తోటి అండ్ 71% ఊబకాయంతో అంటే లావ్ అయిపోయి నాట్ ఓన్లీ స్టమక్ ఒకటే కాదు ఓవరాల్గా బాడీ కూడా ఏంటంటే మొత్తం ఫ్యాట్ వచ్చేసి అదంతా కూడా అండ్ దాంతోపాటు హై బీపీ డయాబెటీస్ తోటి 34% అండ్ ఇదంతా ఉన్నారు అని చెప్పి ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ ఏంటి అంటే రోగాల ఊబిలో ఐటీ ఉద్యోగులు కాదు, రోగాల ఊబిలో ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు. గవర్నమెంట్ మేబీ కాదై ఉండొచ్చు, మేబీ నాట్, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్, ఎందుకంటే దానికి సంబంధించిన సర్వే జరగలేదు. ఓవరాల్గా రోగాల ఊబిలో ప్రైవేటు ఉద్యోగులు. సో జనరల్గా ఏంటి అంటే చాలా ఇబ్బంది అయిపోతూ ఉంది. మార్నింగ్ ఎప్పుడో లేస్తారు, 6కో 7కో లేచిన కాడి నుంచి బాక్స్ కట్టుకొని రెడీ అయ్యి ఒక 2 గంటలు ట్రావెల్ చేసి ఆఫీస్కి వెళ్ళాలి. అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు హడావుడిగా టిఫిన్ బ్రేక్ఫాస్ట్ హడావుడిగా చేస్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్ హడావుడి ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఎప్పుడో ఉదయం పెట్టిన అన్నమో లేకపోతే క్యాంటీన్లోనూ కొంచెం అన్నం తింటారు. మళ్ళీ సాయంత్రం కాగానే 6:30కి ఆఫీస్ నుంచి బయలుదేరినా మళ్ళీ ఒక 1.5 hours 2 hours మళ్ళీ పోయినా 8:30 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. ఇంకా వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 4 hours ట్రావెల్ చేసి ఒక 8 to 9 hours వర్క్ చేసిన తర్వాత ఓపిక ఎక్కడ ఉంటుంది. సో మళ్ళీ నైట్ కొంచెం తినేసి మళ్ళీ పడుకోవడం, ఇది ఒక రెగ్యులర్ రొటీన్ లైఫ్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే కొన్ని MNC కంపెనీస్ కనీసము వారానికి 70 గంటలు పని చేయాలి అని చెప్పి వీకెండ్స్ కూడా ఇవ్వట్లేదు. కమెంట్ కూడా ఒక స్టూడెంట్ కమెంట్ చేశాడు, ఒక టాప్ MNC కంపెనీ అన్న, అందరూ అన్ని కంపెనీస్ గురించి మాట్లాడుతున్నారు, ఈ కంపెనీ మా కంపెనీ గురించి ఎవరు మాట్లాడరేంది, వారానికి 70 గంటలు పని చేయమంటున్నారు, మళ్ళీ సాటర్డేస్ కూడా వీకెండ్స్ కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. సో వాళ్ళు దాన్ని కూడా వర్క్ చేయాలి అని చెప్పి ఒక ప్రెజర్ చేస్తూ ఉన్నారు. సో మాకు తప్పని పరిస్థితుల్లో అంటా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలి. సో ఈ తప్పని పరిస్థితులు ఎందుకు చేయాల్సి వస్తుందంటే వీళ్ళు జాబ్ వచ్చి రాకముందే ఒక 50% 55% అంటే ఒక 70,000 ఇతనికి జీతం వస్తే 35,000 నుంచి 40,000 వరకు కేవలం ఈఎంఐస్ మీద పెట్టుకుంటాడు. సో ఇంకా ఆల్టర్నేట్ ఎత్తుకోవడానికి ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? సో ఎక్కడైనా కానీ ఇదంతా కూడా మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్గా అయితే మీ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంటే. ఓవర్ ద పీరియడ్ మనం కానీ వీక్ అయిపోయామంటే మన ఫ్యామిలీకి దేనికైనా కానీ అంత మంచిది కాదు. సో కొంచెం పర్సనల్ కేర్, కొంచెం బాడీ మీద కూడా కేర్ పెట్టుకోండి. సో విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ నో ఇంకోటి డిప్రెషన్ కానీ ఇదంతా కూడా కొంచెం తగ్గేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.